ఎక్కువగా క్యాన్సర్ అనేది మనం వింటూ ఉన్నాం. డెఫినెట్లీ ఇటువంటి క్యాన్సర్ కొన్ని రకాలుగా మనం నాన్ స్టిక్ యూజ్ చేయడం వల్ల కావచ్చు, లేదా కొన్ని రకాల ఇంటర్నెట్ కనెక్షన్స్ అను, సర్వర్స్ అను, ఇటువంటి బేస్ మీద మొబైల్ రేడియేషన్ వల్ల, ఇంకా ప్లాస్టిక్ కప్పులు హీట్ లో మెల్ట్ అవడం వల్ల, ఇలా అనేక రకాల కారణాలు. ఇప్పుడు అవన్నీ మన డైలీ లైఫ్ స్టైల్లో మనకు అవసరం, కానీ వాటిని మనం వదులుకోలేం. కానీ క్యాన్సర్ రాకుండా ఎలా కాపాడుకోవాలి? ఎస్, క్యాన్సర్ అనేది ఎలాంటిది అంటే క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. మనందరి బాడీలో క్యాన్సర్ సెల్స్ రోజు వస్తూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ. మీ ఇమ్యూనిటీ ఎంత ఉంది అనే దానిపైన మీ బాడీలో క్యాన్సర్ సెల్ పెరుగుతుందా, డెస్ట్రాయ్ అవుతుందా డిపెండ్ అవుతుంది. సో చాలా మందికి ఇమ్యూనిటీ బాగుంటే ఏమవుతుంది, క్యాన్సర్ ఎంటర్ అయినా కూడా మీ బాడీలో అది పెరగదు. క్యాన్సర్ ఎఫెక్ట్ ఎప్పుడు చేస్తుంది అంటే మీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత వెన్ ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్ యువర్ బాడీ. సో మీ ఇమ్యూన్ సెల్స్ పని చేయదు, దాన్ని డెస్ట్రాయ్ చేయదు. అప్పుడు ఏం చేస్తుంది, మీ బాడీలో క్యాన్సర్ సెల్ గ్రో అవ్వడానికి, స్ప్రెడ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు క్యాన్సర్ అని డయాగ్నైజ్ చేస్తారు. కానీ గామా ఒరేసినాల్ ఏం చేస్తుంది, మీరు ప్రివెంటివ్ గా అంటే మీకే క్యాన్సర్ లేదు, మీకు తెలుసు ఇప్పుడు క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు అని, నాకు రావచ్చు, మీకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఓకే, బికాస్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, పొల్యూటెడ్ వరల్డ్ లో మనం ఉన్నాము. సో మొదటి నుంచే ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు, నేను గామా ఒరేసినాల్ తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది, మొదటిగా నా బాడీలో న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ అన్నమాట. నాట్ ఓన్లీ ద క్యాన్సర్ సెల్స్, ఏ రకాల వైరస్, ఏ రకాల ఇన్ఫెక్షన్ మీ బాడీకి ఎంటర్ అయినా కూడా న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి మీ బాడీలో అది పెరగడానికి, ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వదు. సో దట్ మీకు క్యాన్సర్ సెల్స్ ఎంటర్ అయితే అక్కడే డిస్ట్రాయ్ అయిపోతుంది, బికాస్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, చాలా మంది మనది టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఫర్ ఎవర్ హెల్దీ విత్ ఈషా అనే యూట్యూబ్ ఛానల్లో మీకు చాలా మందిది టెస్టిమోనియల్ దొరుకుతుంది. గామా ఒరేసినాల్ ని తీసుకొని క్యాన్సర్ ని వారు ఫైట్ చేశారు. వారి ట్రీట్మెంట్ తో పాటు గామా ఒరేసినాల్ ని తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు క్యాన్సర్ లో కీమోథెరపీ ఉంటుంది, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక 2 years 1 year అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజెస్ ఉంటాయి, 1 to 2nd 3rd 4th స్టేజ్ లో ఉంటే మనిషి బతకడం కష్టం అని చెప్తాను, కానీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో బతికే వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ గామా ఒరేసినాల్ ఏం చేస్తుంది అంటే, గామా ఒరేసినాల్ మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 1 year మీకు ట్రీట్మెంట్ కావాల్సి ఉంటుంది అనుకోండి, మేబీ గామా ఒరేసినాల్ ది సపోర్ట్ చేసుకోండి. ఒక 6 months కి మీకు ఆ క్యాన్సర్ సెల్స్ అనే దాన్ని ఫైట్ చేసి మీ బాడీ నుంచి బయటికి పంపించడానికి, క్లియర్ అవ్వడానికి గామా ఒరేసినాల్ హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే గామా ఒరేసినాల్ లో మీకు యాంజియోజెనసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది మన బాడీలో. యాంజియోజెనసిస్ అంటే ఏంటి, సెల్స్ కి ఫుడ్ సప్లై చేసే ఒక ప్రాసెస్ అన్నమాట. సో క్యాన్సర్ సెల్స్ బాడీలో ఎప్పుడు గ్రో అవుతుంది, ఎప్పుడు దానికి ఫుడ్ దొరుకుతుందో, ఆక్సిజన్ దొరుకుతుందో అప్పుడు గ్రో అవుతుంది. సో నీ గామా ఒరేసినాల్ ఏం చేస్తుంది, ఈ యాంజియోజెనసిస్ అనే ప్రాసెస్ ని కట్ చేసేస్తుంది. సో అప్పుడేమవుతుంది, క్యాన్సర్ సెల్ కి ఫుడ్ దొరకదు, సో అది పెరగడానికి ఛాన్స్ ఇవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు, గామా ఒరేసినాల్ కూడా మనం సపోర్ట్ చేస్తాము. ఇది రెండు కలిపి ఏమవుతుంది, మీకు పెయిన్ తగ్గుతుంది, టైం తగ్గుతుంది, టైం మిగులుతుంది, డబ్బులు మిగులుతాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చులు అవుతాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా టైం పడుతుంది, ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అదంతా మీకు ఒక 1 year జరిగే ప్రాసెస్ 6 months లో కంప్లీట్ అయ్యింది అంటే ఎవరికైనా రిలీఫే కదా. సో అలా మీకు గామా ఒరేసినాల్ సపోర్ట్ చేస్తుంది.